రైట్ వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. రోజులోనే ఈరోజు ఒక కాంటెంపరీ ఇష్యూ పైన డిబేట్ కొనసాగించబోతున్నాం. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా నిన్న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా 20 మంది ఎమ్మెల్యేలు మన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక సీనియర్ నేత సంప్రదించాడని, కానీ ఆచితూచి అడుగులు వేద్దామని సర్ది చెప్పినట్టుగా ఆయన చెప్పిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతూ ఉన్నాయి. అంతేకాదు అక్కడికి ఎవరైతే కాంగ్రెస్లోకి వెళ్ళారో ఆ నేతలు మొత్తం కూడా ఎవరు కూడా సాటిస్ఫాక్టరీగా లేరు, బయటికి వద్దామని, లేదంటేనేమో అసలు మనం అనుకున్నది ఏం జరగట్లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే దుమారం రేపుతూ ఉన్నాయి. నిజానికి ఆ బీఆర్ఎస్లోకి వస్తామంటున్న ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కేసీఆర్ని సంప్రదించారో ఆ సీనియర్ నేత ఎవరు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆ వ్యక్తి ఎవరైతే ఆ సీనియర్ సంప్రదించారో ఆయన కాంగ్రెస్ టీమా, లేదంటే బీఆర్ఎస్ టీమా, లేదంటే బీజేపీ టీమా, కాంగ్రెస్ మాటున దాగి ఉన్న కమలదళం సభ్యుడు ఎవరు, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా, లేదంటే హస్తమే పువ్వులా మారిపోతుందా? రైట్, ఇవే ఈరోజు డిబేట్లో కొనసాగించబోయే కీలక అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి బెమ్మర రామ్మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కాలువ సునీత గారు వస్తారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఎండ్ల లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు ఏదైతే నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి కౌంటర్ ఇచ్చారు, ఏం మాట్లాడారు, కేసీఆర్ కోట్ చేసిన వ్యాఖ్యల్ని పర్టికులర్గా ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడారు అనేది ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు. ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడిండు? ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. రైట్, అది చాలా స్పష్టంగా చాలా స్ట్రాంగ్గా కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్గా గత 4-5 రోజులుగా చూసిన పరిణామాలు, అఫ్కోర్స్ నిన్న చేసిన పరిణామాలు ఒక ఎత్తు అయితే, అంతకుముందు కేసీఆర్ కూడా చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారని చాలా స్ట్రాంగ్ కామెంట్స్, ఏదో ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగానే చాలా షూర్ షార్ట్గా ఇద్దరు చెప్పిన పరిస్థితి మనం చూసాం. తాజాగా నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఆల్మోస్ట్ ఆ కైండ్లోనే ఒక బీజేపీ అంటే అందులోనే కాంగ్రెస్ నేతలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఒక షిండే ఉన్నాడు. అంటే మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ఏ విధంగా బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారో, అట్లానే ఇక్కడ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఒక వ్యక్తి అవుతారు అని అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఒక దశలో రేవంత్ రెడ్డి నేరుగా వెళ్ళిపోతారు, గెలిచిన ఎంపీలతో కొంతమందితో వెళ్ళిపోతారని చాలా స్ట్రాంగ్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజంగానే అసలు జరగబోతుందా, లేదంటే పొలిటికల్ డ్రామాగా ఒక టాక్టిక్గా చూడాల్సిన అవసరం ఉందా అనే అంశంపై మనం చర్చిస్తున్నాం. రైట్, ముందుగా బెమ్మర రామ్మూర్తి గారు నమస్తే అండి. రైట్, కనీసం రామ్మూర్తి గారు కనీసం మీకన్నా సరే మాకు బయటికి చెప్పనక్కర్లేదు, మీ పార్టీ అధినేత కూడా బయటికి చెప్పలేదు, ఆ సీనియర్ నేత ఎవరో, ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పలేదు. ఓకే, చెప్పకపోవచ్చు, ఓకే, అది మీ పార్టీ ఇష్టం, మీ పార్టీ సొంతగా ఇష్టం. కనీసం మీకన్నా తెలుసా, ఆ పార్టీలో మెంబర్గా ఉన్నారు, మీకన్నా తెలుసా ఎవరో ఆ కాబోయే షిండే ఎవరో, ఆ 20 మంది ఎమ్మెల్యేలు మీకన్నా తెలుసా కనీసం? సరే, అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతో ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం. కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో 100కు 100% ఎందుకు కరెక్ట్ ఉంటుంది అంటే, అది మా పార్టీ ఏదో చేస్తుంది, ఆ పార్టీ కూలిపోతుందని కాదు. ఆ పార్టీలో ఉన్న అనైక్యత, ఆ పార్టీలో ఉన్న ఒక సమన్వయ లోపము,
వాళ్ళ వల్లనే ఆ పార్టీ కూలిపోయే అవకాశం ఉన్నదని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా క్లియర్ గా ఏం చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అంటే అలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు కడుపులో లేని కౌలించుకుంటూ వస్తుందా అన్నట్టు రేవంత్ రెడ్డి గారి కడుపులో ఏదో ఒక మర్మం దాగి ఉన్నది. 2, బీజేపీకి ఆయన స్పష్టంగా తను దగ్గర అవుతుందనేది వాస్తవము. ఎందుకంటే ఆయన రావటమే ఒక 2 వేరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ ఒకే నోటిఫికేషన్ ఇచ్చి 2 ఎమ్మెల్సీలు వాళ్ళ ఖాతాలో పడేటట్టు చేశాడు మోడీ గారు. మోడీ గారు రావటమే సాష్టాంగ నమస్కారం చేసి మా బడే బాయ్ మీలాంటి గుజరాత్ లో మీలాంటి అభివృద్ధి ఇక్కడ జరగాలని కొనియాడిండు. రీసెంట్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు ఒకవేళ ఒక టీవీ షోలో మీరు ఒకవేళ ఓటు వేయాలని అనుకుంటే మోడీ గారికి ఓటేయచ్చు అని కూడా ఒక క్లియర్ కట్ ఒక సిగ్నల్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు. దీంట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సముజ్జులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ సీనియర్లు ఆయనతో ఇబ్బంది పడుతున్నారు అనేది అక్కడ ఉన్న అంశం. ఏంటంటే అరే నువ్వు తిట్టకున్నా నువ్వు తిట్టి బదనాం అవుతున్నావు, నువ్వు మాట్లాడే మాట ఒక హుందాగా ఉండాలా, నువ్వు ఒక సీఎం క్యాండిడేట్, నువ్వు సీఎం క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తివి ఒక హుందాగా ప్రవర్తించు. డ్రాయర్ గుంజుతాము లేదా నీకు బొక్కలు తీసుకుని మెడలు వేసుకుంటాము, పేగులు తీస్తాము, తొక్కుతాం, పాతాల ఈ మాటల వల్ల నీ యొక్క వ్యక్తిత్వం దిగజారిపోతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలవుతున్నది. రెండోది కాంగ్రెస్ పార్టీలో జరగని విషయం ఏంటంటే ఏక పాత్ర నా మాటే వేదం నా మాటే శాసనం అనే మాటలు ఆ పార్టీలో ఉండకూడదు అసలు మామూలుగా. ఎందుకంటే ఆడ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. ఆ ప్రజాస్వామ్య బద్ధంగా అందరూ కూడా అన్ని హక్కులు ఖాళీగా ఉన్నాయి. నా మాటే వేదం, నేను చెప్పిందే శాసనం, నేను మాట్లాడిందే వేదం అనే ఈ మాటలు చాలా మంది కాంగ్రెస్ సీనియర్లకు వంట పడడం లేదు. ఈ మాటలే ఈ శాస్త్రలే ఆయనే 100 రోజుల డెడ్ లైన్ పెట్టి అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు, చేయలేదు. ఇవన్నీ వేరే మంత్రులు చెప్పిన మాటలు కాదు, ఆ మంత్రినే ఆ ముఖ్యమంత్రినే ఆయన మాటలే ఆయనకే ఇప్పుడు చేటు చేసుకుంటాయి. అది అన్ని చూసిన కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు అరే ఈయన ఎప్పుడైనా బీజేపీ పోయే అవకాశం ఉండేటట్టు కనబడుతుంది కాబట్టి మన దారి మనం చూసుకోవాలనే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒకటి చాలా క్లియర్ గా ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ మాకు మన కడియం శ్రేయర్ గారిని తీసుకున్నాడు. కడియం శ్రేయర్ గారిని ఎవరు? తెలంగాణలో ఉన్న మాదిగలను అన్యాయం చేసి మాదిగా ఉప ముఖ్యమంత్రిని మన రాజయ్య గారిని లేనిపోని నిందలు పెట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిని తీసేసి ఈయన ముఖ్యమంత్రి అయ్యేదాకా పట్టుబడి షాడీలు చెప్పి ఆయన సేమ్ అదే ఇప్పుడు పోతుంది. ఒక్క నిమిషం ఆయన ఏం జరుగుతుంది? ఒక్క మాట రామూర్తి గారు, హలో, మీ పార్టీ అధినేత కేసీఆర్ ఒక సీనియర్ నేత ఈ విధంగా నాతో ఈ విధంగా అన్నారు, ఈ విధంగా పాలు పంచుకున్నారు, ఈ విధంగా 20 మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, తెవమంటారా అన్నట్లుగా ఆ సెన్స్ వచ్చేలాగా మాట్లాడారని చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఆ వ్యక్తి బీఆర్ఎస్ ఆ వ్యక్తి సుజాత గారు చెప్పిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. సుజాత గారు మీకు అవకాశం ఇస్తాను. సుజాత గారు ప్లీజ్ మీకు అవకాశం ఇస్తాను. సుజాత గారు రైట్. నా పాయింట్ ఏంటంటే రామూర్తి గారు అదే చాలా మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి వెళ్ళారు, బీజేపీ నుంచి వెళ్ళారు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళారు కాంగ్రెస్లోకి. ఏ పార్టీ నేత ఆ సీనియర్ కనీసం ఏ పార్టీ నేత ఐడియా ఉందా? మీ పార్టీ సంబంధించిన వ్యక్తి లేదా కాంగ్రెస్ చెందిన వ్యక్తి? తెలియకుండా నేను ఒక మాట చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గానికి తెలియకుండా కడియం శ్రేయర్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్కని తొలగించి అక్కడ ఉన్న వంట పడతలేదు, కొంత పడతలేదు. ఈయన పని ఏంటంటే కాంగ్రెస్ లో సీనియర్లు ఎవరు ఆయన ఉండాలా, నేను ఒక్కనే కావాలి కాబట్టి కళ్యాణ్ శ్రేయాన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలి. ఈ ఒక కుట్రతోటి వేసారు. ఈ కుట్ర బయటపడ్డది కాబట్టి వాళ్ళందరూ కేసీఆర్ టచ్ లో వచ్చింది అనేది నా అభిప్రాయం. రైట్. సుజాత గారు చాలా స్పష్టంగా పదేగా బీఆర్ఎస్ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారని. ఇంతేకాదు ఒక 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? దీన్ని ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని? సుజాత గారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి, మీ ఛానల్ కి కూడాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సోదరుడికి చెవులలో వచ్చి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చెప్పినేమో ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటది. మా నాయకులు వచ్చేసి సీనియర్ నాయకులు అని చెప్తున్నాడు కదా, సీనియర్ నాయకులకు ఎవరికన్నా రేవంత్ రెడ్డి వల్ల ఏమన్నా ఆపద అపాయము ఇబ్బంది ఏమన్నా ఉన్నదని వీళ్ళ చెవుల్లో కేసీఆర్ చెవులో ఏమన్నా వచ్చి చెప్తే మాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పబ్లిక్ గా చెప్పాలి. అది ఎవరు వచ్చి చెప్పినో వాళ్ళ పేర్లతో సహా చెప్పాలి. ఎవరు అభ్యంతరకరంగా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ లో నేతలకు అనేది ఈయన కన్నా గానీ కేసీఆర్ కన్నా గానీ చెప్పింటే నిరభ్యంతరంగా పబ్లిక్ ముంగల చెప్పాల్సినటువంటి అనవసరమైన నిందలు కాంగ్రెస్ పార్టీ మీద వేస్తే మనక ఊరుకునేది లేదు అని నేను గత 3 నెలల నుంచి వార్నింగ్ ఇస్తున్న బీఆర్ఎస్ నాయకులకు. అయినా కూడా వీళ్ళు మళ్ళా పదే కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ నేతల గురించి వాళ్ళకేమి ఆడరాకపోతే గజ్జలు పాతగున్నాయి అన్నాడంటే వెనకటికి ఎవడో ఒకడు వీళ్ళలాగా మాట్లాడితే ప్రభుత్వం కూలిపోతది. వీళ్ళకి ప్రతిపక్షాలు ఉండని శాతం అయితే లేదు. కేవలం 4 నెలలు అధికారం కోల్పోతే బతకలేనటువంటి వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా? పాపాలు చేసిన మీరు 10 ఏళ్ళు ఉండొచ్చు, పూర్తిగా దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు 10 ఏళ్ళు ఉండొచ్చు. మేమేం పాపం చేసినాం? ప్రజల తీర్పు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఓటేసి గెలిపించి పూర్తి మెజార్టీ అధికారం కాంగ్రెస్ కి ఇస్తే మాటకు ముందు షిండేలని వాళ్ళంటారు, మాటకు ముందు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంట. అసలు పొద్దుగా లేచే వరకు నీ ఎమ్మెల్యేలు ఉంటారా ఊడతారా అది చూసుకోమని కేసీఆర్ కి. నీతో టచ్ లో లేకుండా బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు రాజేందర్ నగర్ ఎమ్మెల్యే వచ్చి చూడండి, గట్ల పొద్దుగా లేచే వరకు మంచాల మీదనన్నా ఉంటారా ఉండరా మీ ఎమ్మెల్యేలు గది చూసుకోండి. మా ఎమ్మెల్యేలు పోయేది మీరు తర్వాత చూద్దరు, కానీ ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చిందని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు ఒకటి నేను చెప్తున్నా, బీజేపీ అన్న మాట కాదు ఇది, బీఆర్ఎస్ స్వతహాగా పుట్టించుకున్నటువంటి మాట. 20 మంది టచ్ లో ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతే బీఆర్ఎస్ లోకి ఎందుకు వస్తారు? 20 మంది 8 మంది ఎమ్మెల్యేలతోని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారా? పోతే రేవంత్ రెడ్డి ఎంబడి 52 మంది ఎమ్మెల్యేలు పోతారా? తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయాలంటే 60 మంది రావాలి. 60 మందిలో అంటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తే బీజేపీ మాజీ చేద్దాం అనుకుందా? ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రన, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద వేస్తున్నటువంటి నిందల ఒక్కసారి ఆలోచించారు. వాళ్ళు మేము ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వాన్ని పడేస్తామంటే 39లో 6 మంది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు. ఇంకో రేపో మాపో ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు. అయినా వీళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదు, అయినా అహంకారం మదం తగ్గలేదు. అయినా పార్టీల నుంచి బయటకు వచ్చినా కూడా ఇంకా కూడా అసలు ప్రతిపక్షంలో కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వండి, అవసరమైతే ప్రజల పక్షాన కొట్లాడండి అని ఇస్తే ప్రభుత్వం మీద కొట్లాడుతున్నారు వీళ్ళు. ఎంతసేపు మా ప్రభుత్వం పడిపోతుంది, మా ప్రభుత్వం 6 నెలల్లో కూడిపోతుంది. ఒకడు వచ్చి సిండే అంటాడు, ఒకడు వచ్చి 20 మంది టచ్ లో ఉన్నారంట. మరి మాతో 35 మంది టచ్ లో ఉన్నారు కదా, మేము ఎట్లా 35లో నుంచి మీ కుటుంబ మాట్లాడకన్నా ఆగు జరాగు రామూర్తి గారు ప్లీజ్ మాట్లాడండి. 1 by 1 మాట్లాడండి ప్లీజ్. జరాగండి జరాగు ఇదే నేర్చింది. రామూర్తి గారు అవకాశం ఇస్తాను, చాలా టైం ఉంది ఇంకా, ప్లీజ్ 15 నిమిషాలు మాట్లాడివ్వండి. నేనున్నా లేదా యాంకర్ కి నేను చెప్తున్నా, మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను ఎగ్జిట్ అయిపోతా. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నా టైంలో నన్ను మాట్లాడి సభ్యత నేర్చుకోండి. డిబేట్ లో కూర్చునేటప్పుడు సంస్కారం ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే అవతల వాళ్ళకి ఇబ్బంది అయితే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటది. నేను అడిగేది మీ దగ్గర ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు బయటకు చూసుకోండి, మీ దగ్గర ఉన్న 30 మంది బయటకు వస్తారేమో అని. జరాగు నా కంప్లైంట్, నా కంప్లైంట్ నన్ను మాట్లాడి మధ్యలో వస్తే యాంకర్ కూడా నేను చెప్తున్నా, నాకు ఇంకోసారి ఛానల్ పిలిపియొద్దు, వీళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దు. అదే ఇప్పటికీ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. నేను మాట్లాడే 10 నిమిషాల లోపల 5 నిమిషాలు మీరే డిస్టర్బెన్స్. నేను నాకు సబ్జెక్ట్ మీరే చెప్తారా? నా స్క్రిప్ట్ కూడా మీరే మాట్లాడతారా? మాట్లాడండి ప్లీజ్. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలతోని రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంటుంది. 52 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి పోయేటోళ్ళు ఎవరు? ఆగన్నా 52 మంది ఎవరు పోయేటోళ్ళు మాకు లిస్ట్ ఇవ్వండి. లేకపోతే మీ చోట్లో చెప్పినా, లేకపోతే మీ అందరి మీద కేసులు కల్వసుజాత పెడుతుంది రేపు పొద్దున హైదరాబాద్. అబద్ధాలు నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున మీ మీద వచ్చి నేను కేసులు పెడతా. ఆల్రెడీ అందరి మీద పెట్టినా, మళ్ళీ మీ మీద కూడా కొత్తగా పెట్టాల్సి వస్తుంది. మీడియాలో కూర్చొని మన నోటికి వచ్చినంత మాట్లాడడం, ఆయన పబ్లిక్ మీటింగ్లలో పోయి బర్రి తెగించి అబద్ధాల మాటలు మాట్లాడు. 20 మంది మీతో టచ్లు ఉంటారు. ఉన్నోళ్ళు కార్యకర్తలు దిక్కులేరు. కార్యకర్తలు అంతా మొత్తం పెట్టేబేడ చదువుకొని కాంగ్రెస్ గేట్ల కాడ వచ్చి నిలబడుతున్నారు. మీ కార్యకర్తలు, లీడర్లు దిక్కులేరు, కార్యకర్తలు దిక్కులేరు. ఇక ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వస్తారండి. ఏం చేయకొస్తారు? ఉన్న ప్రభుత్వాన్ని పడేసుకొని మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? అసలు కొంచెం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఆ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి, ఈయనేమో చెడ్డీల గురించి
డ్రాయర్ల గురించి మాట్లాడిను. మరి కేసీఆర్ మొన్న కుక్కల ప్రభుత్వం అన్నాడు. అంటాడు ప్రభుత్వాన్ని కుక్కల ప్రభుత్వాన్ని. ప్రజలు ఇచ్చిన తీర్పుని కుక్కలు అంటారా? మీరు చెప్పాలి దానికి సమాధానం. రేవంత్ రెడ్డి గారు దానికి ఈజీగా కరెక్ట్ గా చెప్పిన ఆన్సర్. మీరు అన్నదానికి ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకి అగెనెస్ట్ గా మాట్లాడిండు కేసీఆర్. దాన్ని ఏమంటారు? మర్యాదగా చెప్తే మీకు అర్థమైతలేదు. మర్యాద ఉంచుకోండి కాస్తనన్నా. ప్రతి సభలో మీరు తిడితేనే ఆయన తిడుతున్నాడు. అనవసరంగా తిట్టట్లేదు. మీరు ఆయన జోలికి రాకండి. మీరు తెలంగాణ ప్రభుత్వం జోలికి రాకండి. మీరు తెలంగాణ ప్రజల జోలికి రాకండి. మర్యాద కాపాడుకోండి. లేకపోతే ఇక నేను చెప్పిన కదా ఇందాక, పొద్దుగా లేసే వరకు పరుపులల్లో మీ ఎమ్మెల్యేలు ఉన్నారో లేదో రోజు పొద్దులేసి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు జయలలిత గురించి ఇట్లనే మాట్లాడుతుర్రి. పొద్దుగా లేసే వరకు ఇంటి ముంగల మంత్రి, ఇంటి ముంగల బుగ్గకారు లేకపోతే నా పదవి పోయింది అనుకుంటున్నానంట మంత్రి. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఉన్నారో లేదో లేచి పొద్దుగా లేచి పరుపుల మీద ఖాళీ అయిందా ఉన్నదా లేదా బిస్తర్లు బోరి బిస్తర్ సదురుకొని కాంగ్రెస్ లకు ఇంకో పార్టీలకు ఎక్కడ పోతున్నామో చూసుకోండి. పొద్దుగా లేసా ప్రభుత్వం కూలిపోతుంది. ఏంటంటే మీరు మాట్లాడారు 100 రోజులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు 5% నెరవేర్చింది. ఈ రోజు బీజేపీ నేత లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు తెలంగాణని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు. ప్లీజ్ బీజేపీ నేత లక్ష్మీనారాయణ గారు మరి అట్టనే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డిని తిట్టేటంత అవసరం ఏమొచ్చింది మీకు? ముఖ్యమంత్రి లక్ష్మీనారాయణ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని కేటీఆర్ గాని బీఆర్ఎస్ లో చాలా కీలకమైన నేతలు. లక్ష్మీనారాయణ గారు, కేసీఆర్ గాని కేటీఆర్ గాని బీఆర్ఎస్ లో అగ్రనేతలు. బీఆర్ఎస్ లో మళ్ళీ రామూర్తి గారు మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని అసలు మాట్లాడలేదు. కేసీఆర్ గాని కేటీఆర్ గాని చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఎన్నికల తర్వాత మీ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చేస్తారని. నిజంగా అసలు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేదంటే మరో మహారాష్ట్ర తెలంగాణ చేసే ప్రయత్నాలు ఏమన్నా మీ పార్టీ కూడా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ శివసేన పొత్తు పెట్టుకున్నది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రజల ముందు ఎన్నికలకు పోయింది. మా పొత్తులో ఉన్నటువంటి పార్ట్నర్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి పదవి ఆశ చూపించి కాంగ్రెస్ ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత కాంగ్రెస్ విధానాలు నచ్చక దాంట్లో నుంచి బాలా ఠాకరే యొక్క ఆశయాలను తుంగలో దొక్కి వ్యవహరిస్తే దాని నుంచి ఆ ఆశయాల సాధన అనేటువంటిది శివసేన యొక్క వాస్తవ లక్ష్యం తుంగలో పోతున్నటువంటి పరిస్థితి ఉంటే దాని నుంచి బయటకు వచ్చి మరి వాళ్లకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. వాళ్ళతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజల తీర్పు భారతీయ జనతా పార్టీ శివసేనకు వచ్చింది. అసలు శివసేన ఎవరు అనంటే బాలాసాహెబ్ ఠాకరే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. బాలాసాహెబ్ ఠాకరే ఏం చెప్పారు? కాంగ్రెస్ తోని కలిసిపోవడం కంటే నేను పార్టీని రద్దు చేసుకుంటా అని చెప్పాడు. అటువంటిది ముఖ్యమంత్రి పదవాసితోని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఆశ చూపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వంచి ఆ రోజు పోవడం జరిగింది శివసేన. దాని నుంచి మరి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఒక టీం బయటకు వచ్చింది. అది వాస్తవం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అంటే మనము ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటారు. ఎవరైతే మల్లారెడ్డి గారు మాట్లాడినటువంటి భాష కానీ, లేకపోతే ఏదైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉండినటువంటి గతంలో ఉండినటువంటి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి భాష కానీ, అసలు రాజకీయాలంటే మరి ఈ రకమైనటువంటి తీరుతెన్నులే అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మన ముందు ఏమున్నది? పార్లమెంట్ ఎన్నికలు. నీ ఎమ్మెల్యేలు నాకు, నా ఎమ్మెల్యేలు నీకు కాదు. ప్రజలకు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఎవరు అందిస్తారు అనేటువంటి ఎజెండా, పారదర్శకమైనటువంటి పరిపాలన ఎవరు అందిస్తారు, ఈ దేశానికి బలమైనటువంటి నేతగా ప్రధానమంత్రిగా ఎవరుండాలనేటువంటి అంశం ఇవాళ చర్చకుంది ప్రజల మంత్రి. ఇక్కడ వాస్తవమైనటువంటి అంశాలను పక్కన పెట్టి మరి ఎవరైతే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో 100 దినాల గడువు పెట్టింది. ఎవరు ప్రజలు అడగలే 100 దినాలలో చేయమని, కాంగ్రెస్ చెప్పింది. మరి ప్రజలకు కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నట్లుగా అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా వారు ఆరోపించినట్లుగా? స్ట్రైట్ క్వశ్చన్. నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇవాళ అంటే ఎలక్షన్ల కోసం టాపిక్ డైవర్షన్ కోసం ఒకరు మాట్లాడుతున్నటువంటి మాటలే ఇవి. వీళ్ళు అన్నారు లీకులు రాసిపించారు కాంగ్రెస్ వాళ్ళు. 39లో 26 మంది ఎమ్మెల్యేలు మా పంచన వస్తున్నారు, మేము తలుపులు తీస్తున్నామని. తలుపులు తీసి మస్తు రోజులైంది కదా.
వాళ్ళ దిక్కు మరి 26 మంది ఎమ్మెల్యేలు పోవాలి కదా, 3 4 5 పోయినరు అనుకోండి, ఇప్పుడు 2 పోయినరు, ఇంకోళ్ళు పోతారు 26 లెక్క వాళ్ళు చెప్పుకోవాలా. మరి 2/3 పోతేనే కదా ఏదైతే ఎమ్మెల్యేగిరి కాపాడుకోబడుతుంది, డిజాల్వ్ కాకుండా ఉంటది వాళ్ళ ఎమ్మెల్యే పదవి. మరి అదే రకంగా వీరు ఎమ్మెల్యేలు ఒక దిక్కు ఎమ్మెల్యేలు పోతా ఉంటే రేపు 20 మంది మాతో టచ్లు ఉన్నారు అని అంటున్నారు. అంటే రాజకీయాలు ప్రహసనం అయిపోయినాయి. ప్రజలు ఇచ్చిన ఆలోచనను కానీ, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కానీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీలను కానీ అల్కగా డ్రెస్సులు వదిలిపెట్టి పోతున్నారు. కొందరేమో అదే డ్రెస్ తోని గులాబీ డ్రెస్ వేసుకొని కాంగ్రెస్ డ్రెస్ మీద కొట్లాడుతున్నారు. ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కొట్లాడుతున్నారు. ఇదెక్కడి చోద్యం? సిట్టింగ్ ఎమ్మెల్యే పార్లమెంటుకు పోటీ, ఎమ్మెల్యేకు దీంతో గెలిచి ఆ పదవి అట్లనే ఉంచుకొని పార్లమెంటుకు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయాల విషయంలో, నైతిక విలువల విషయంలో, యాంటీ డిఫెక్షన్ విషయంలో ఇబ్బందులు లేదు. ఈ పదవి అయిపోయినాక ఈ పదవి ఈ ఎలక్షన్ ఈ పార్టీ మీద కొట్లాడినా, ఆ ఎలక్షన్ ఆ పార్టీ మీద కొట్లాడినా కనీసం ఒక అర్థం ఉన్నది. ఈ పార్టీని గెలిచి 3 నెలలకు అదే పోస్ట్ అట్లనే ఉంచుకొని మరి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే పార్లమెంట్ అభ్యర్థిగా కొట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ప్రజలకి ఏం చెప్తారు? ఏ రకమైనటువంటి ఇది ఉంటుంది? చాలా విలువలు కలిగినటువంటి రాజకీయాలతోని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి రహితమైనటువంటి భారతాన్ని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దృఢమైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి మీద ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరగబోతున్నది. ఇవాళ భారతదేశంలోని ప్రజలు నిశ్చితంగా ఉన్నారంటే దేశ ప్రధానమంత్రి ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని ఇవ్వగలిగిండు, ఆ రకమైనటువంటి దృఢమైనటువంటి చిత్తంతో ఉన్నారు, దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భరోసా ప్రజలకు ఉన్నది. ఆ విషయాల నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు పక్కకు పోయినాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన చర్చలు పక్కకు పోయినాయి. చర్చను పక్కకెట్లా తప్పియాలని అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి విషయాలు వెలికిరా వస్తున్నటువంటి పరిస్థితులలో ఇష్యూను పక్కదారి పట్టించేందుకు లక్ష్మీనారాయణ గారు, మరి ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ వాగ్దానాల విషయంలో ప్రజల దృష్టి మళ్ళీ మరో షిండే ఉదంతం వచ్చే అవకాశం ఉందా? డైవర్షన్ పాలిటిక్సా లక్ష్మీనారాయణ గారు? ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సా లేదంటే మరో షిండే ఉదంతం వచ్చే అవకాశం ఉందా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఒకటండి, కాంగ్రెస్ లో 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని అందులో ఎప్పుడు అంటే గతంలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు అని అన్నారు. ఎవరు అన్నారు? ముఖ్యమంత్రి అభ్యర్థులు అంతా నల్గొండలో ఉన్నారండి. అంటే వాళ్ళ ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక వాళ్ళలో ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు, నేనెందుకు కావద్దనే కోరిక వస్తే దీనికి ఎవరు ఆ ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ కోరికల కారణంగా వాళ్ళు ఇది చేసుకుంటే ప్రజల తీర్పును కొనసాగించేటువంటిది లేకపోతే వాళ్ళు చేసుకుంటే అంతే తప్ప మరి ప్రజలైతే తీర్పిచ్చిండ్రు. శాసనసభ అసెంబ్లీలో మార్పు, టిఆర్ఎస్ కు మార్పుగా ఇది ఇచ్చిండ్రు, తీర్పిచ్చిండ్రు. ప్రభుత్వం ఏలమన్నారు, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమన్నారు. ఏం చేసినాం ఏం చేయలేదో ప్రజలకు చెప్పుండ్రి. ఏదైతే పేగులు మెడకేసుకుంటా అనేటువంటిది, లేకపోతే మరి కుక్కల పాలన అనేటువంటి ఈ పదాలు ఎందుకు? ప్రజలు ఈ రకమైనటువంటి ఇనందుకు సిద్ధంగా లేరు. మాకేం చేస్తారు, మీరు ఏం చేయగలుగుతారు, భరోసా ఏమి? రైట్. రామూర్తి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే మీ పార్టీ అధినేత కానీ, మీ పార్టీ నెక్స్ట్ అగ్రనేత కానీ చెప్పేది బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు, బీజేపీలోకి వెళ్ళబోతున్నారని పదే చెప్తున్నారు. అటువంటి పరిస్థితులు లేవని ఆ పార్టీ నేత చెప్తున్నారు. బీజేపీ ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. దీనివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ అవుతుంది? ఏదైనా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారా? చాలా క్లియర్ గా కడుపులో లేనిది కౌగులించుకుంటే వస్తుందా అన్నట్టు ఆయన కడుపులో ఉన్నది కాబట్టే ఆయన ముఖ్యమంత్రి కావటమే పోయి కలిసి 2 ఎమ్మెల్సీలు ఆయన ఖాతాలో పడేటట్టు 2 ఎమ్మెల్యే నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒకటే నోటిఫికేషన్ ఇచ్చి 2 ఎమ్మెల్సీలు వాళ్ళ ఖాతాలో వేసుకోవడం ఒకటి. రెండోది ఆయన రావటమే సాష్టాంగ నమస్కారం చేసి మీరు మా బడేబాయివి, మీరు గుజరాత్ మోడల్ తెలంగాణ కావాలని కోరుకోవడం. దాని తర్వాత
ఈ మొన్న ఒక టీవీ షోలో కూడా మీరు మోడీకి ఓటేయొచ్చు అనే ఒక మాటలు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఈయన కాంగ్రెస్ బీజేపీకి దగ్గర అవుతున్నాడు అనేది కాంగ్రెస్ లో ఉన్న ఈ వినికిడి, వాళ్ళ బాధ బయట పెట్టుకోలేకపోతున్నాడు. ఇంకోటి మేడం గారు సుజాత గారు అంటున్నారు 90% పనులు చేసాము అయిపోయినాయి అంటున్నారు. కనీసం నోరు చెప్పు మనిషిగా ఉన్నప్పుడు మీరు ఒక మహిళను మీరు గొప్పవారు కావాలని మేము కోరుకుంటున్నాం. కనీసం ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడితే ఎట్లా? మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టకుండా ఏదో ఎంక్వైరీ పేరుతోటి అది చేద్దాము, కోడిగూటి మీద ఈగలు లాగేట్టు ఆ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఇవన్నీ చెప్తున్నారు. కానీ ప్రజలకు కరెంటు పోతుంది, నీళ్లు రావడం లేదు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, లేదా వాళ్ళ మహిళలకు రామూర్తి గారు వీటి మీద సోయి లేకుండా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెట్టే పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు పదే సాష్టాంగ పడిపోయారు. నమస్కారం చేయట్లు తప్పేం కాదు కదా. మోదీకి కేంద్రంలో ఉన్నారు కాబట్టి సహకారం కోసం ఏదో జస్ట్ చేశారు. దాన్ని పాయింట్అవుట్ చేసి ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఉంది, కొంచెం ఇంటర్నల్గా నడుస్తుంది అనటం కరెక్టేనంటారా రామూర్తి గారు? అదే ఆయన కొంప ముంచుతుంది. కాంగ్రెస్ లో నా మాటే వేదం, నా మాటే శాసనం, నేను చెప్పిందే మీరు వినండి అని మంత్రులని కూడా హెచ్చరించే విధానం కాంగ్రెస్ పార్టీలో లేదు. 100 లోపు కారుని బొంద పెట్టిన అంటుండు. అయ్యా, మీకు నిజంగా మాటలు మీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అవుతున్నది. ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు వచ్చి 1.8% ఓట్ల మెజారిటీ తోటి మీకు అధికారంలోకి వచ్చారు. మాకు 37% వస్తే మీకు 38.5%, 39% మీకు వచ్చింది. కాబట్టి ఈడ చాలా క్లియర్ గా ఉన్నది. మమ్మల్ని మొత్తం తిరస్కరించలేదు. మీరు చెప్పిన అబద్ధపు వాగ్దానాల వల్ల, మీరు చెప్పిన దరిద్రపు మాటల వల్ల ప్రజలు మోసపోయారు. అది అర్థం చేసుకున్నారు. నేను నిన్న కూడా చెప్పాను, ఒక ముస్లిం దగ్గరికి పోతే, అయ్యా నువ్వు గట్టిగా తిట్టాలి, నేను 4,000 రూపాయల పెన్షన్ వస్తుందంటే నేను ఓటేసిన, లేకపోతే 2,000 జనవరి నెల ఆ 2,000 కూడా పోయినాయి అంటే ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ, మీరు అబద్ధాలు ఆడుతూ, మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని ఇంకా మోసగించు. ఏం మొహం పెట్టుకొని ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఓటెడుతారు? ఏం మొహం పెట్టుకొని ఓటెడుతారు? 20 సీట్లు గెలిపించుకుంటాం. పొంగిలేడు శ్రీనివాస్ రెడ్డి గారి తమ్ముడికి టికెట్ ఇవ్వడానికి ఇబ్బందులు పడాలా? ఆయన తలుచుకుంటే మరి ప్రభుత్వం కూలిపోదా? బట్టి విక్రమార్కుడిని డిప్యూటీ సీఎం నుండి తప్పించి కడియం సీఎం చేయాలని అనుకుంటే ప్రభుత్వం కూలిపోదా? బట్టి విక్రమార్కు లేరా? అంటే ఈ సీనియర్లని, ఆ పట్టున్న వాళ్ళని మీరు ఒక కింది స్థాయిగా చూసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆ రేవంత్ రెడ్డి చేసే మీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. మేమేం చేయం, మాకేం అవసరం లేదు. మా ముగ్గురు ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్న, ఇప్పుడు అన్నగారు అన్నారు బీజేపీ లక్ష్మణ్ గారు, చాలా క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళు 3 నెలలకు ముందే వాళ్ళు పార్టీ మారిపోయారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. గెలిచిన 3 నెలల లోపే వాళ్ళు వేరే పార్టీకి మారితే ఖచ్చితంగా వాళ్ళు నిజంగానే రామూర్తి గారు మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. డిబేట్ పై కొనసాగిద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఈ రీసెంట్గా జరిగిన పరిణామాలు కానీ, అట్ ది సేమ్ టైం మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటిపై డిబేట్ కొనసాగిస్తున్నాం. కాలు సుజాత గారు, మీ ముఖ్యమంత్రి యొక్క తీరు వల్లే అందరూ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు సీనియర్లు కొంత విపత్కర పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాదన. సుజాత గారు నన్నే అడిగారా? సుజాత గారు మీరే చెప్పండి. సుజాత గారు ఒక్కసారి రిపీట్ చేయరా? క్వశ్చన్ రిపీట్ చేయరా? మీ ముఖ్యమంత్రి తీరు వల్లే మీ ముఖ్యమంత్రి నియంత్రితంగా వ్యవహరిస్తున్నారనే ఒక బేస్ ఒక అలిగేషన్ మీద కొంత అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారి వల్ల వారు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత విపత్కర పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ అలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ కన్నా వాళ్ళు ఇందాక మాట్లాడిన దానికి ఆన్సర్ చెప్తాను. బీజేపీ సోదరుడేమో ఇలా ప్రభుత్వాలు పడేయడము, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి రావడము, ఇదంతా
అనైతికంగా జరుగుతుంది, అసలు ప్రజల తీర్పుని ఎవరు గౌరవించట్లేదు అన్నప్పుడు నేను ఆయనకి సలాం చేస్తా, బీజేపీ సోదరునికి. మధ్యప్రదేశ్ లో పడేసినప్పుడు ఏమైందో, అస్సాంలో పడేసినప్పుడు ఏమైందో, గోవాలో పడేసినప్పుడు ఏమైందో, అసలు బీజేపీకి మ్యాండేట్ ఇచ్చిండ్రు ప్రజలు అక్కడ? మధ్యప్రదేశ్ లో మధ్యాంతరంగానే లాక్కున్నటువంటి ఈ ప్రభుత్వము ఇక వాళ్ళు శుద్ధులు చెప్తుంటే మనం వినాలి. ఇక చాలా అందంగా ఉంటది ఈ శుద్ధులు వినడానికి. 9 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసి ఈ రోజు వాళ్ళు వచ్చి శుద్ధులు చెప్తున్నారు. ఈ రోజు షిండే అన్నది ఎవరు? మొన్న మోదీ వచ్చి పోయినప్పుడు తెలంగాణకి ఏమన్నాడు? సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఎవరిని చెప్తున్నారు మీరు సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తామని? అంటే మీరు గెలవరు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే ప్రజల్లో ఇప్పుడు పార్లమెంట్ స్థానాలలో మెజార్టీ బీజేపీకి రావాలంటే కాంగ్రెస్ మీద బదలాం లేపాలి. కాబట్టి ఏదో ఒక స్ట్రాటజీతో పోతుర్రు. నేను ఒక్కటే అడుగుతున్న బీజేపీ సోదరులకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన 10 ఏళ్లలో అభివృద్ధి మాకు ఒక్కసారి చెప్పండి. దేశభక్తులు అందరు ఉంటారు, రామ భక్తులు అందరు ఉంటారు, ప్రతి దేవుణ్ణి హిందువులు అన్ని దేవుళ్ళని, ముక్కోటి దేవతలను పూజ చేస్తారు. కానీ ఒక దేవుణ్ణి తీసుకొని వచ్చి రాజకీయాల్లో పెట్టి ఓట్లు అడగడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి నేను అడుగుతున్నా, మీరు ఇస్తానన్న, ఇందాక సోదరుడు అంటున్నాడు కాంగ్రెస్ చెప్పిన హామీలు నెరవేర్చలేదన్నారు. మేము వచ్చి 100 రోజులైంది, మీరు వచ్చి 3600 రోజులు భారతదేశంలో పరిపాలన చేశారు. 15 లక్షల రూపాయలు జన్ధన్కి ఖాతా ఏమైంది? 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇంటూ 10 ఏండ్లు 20 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? నల్లధనాన్ని భారతదేశానికి వాపస్ తెస్తా అన్నాడు, అదేమైంది? ఎంఎస్పి ధర ఇస్తా అన్నాడు రైతులకు, అదేమయ్యింది? ఈ రోజు భారతదేశంలో ఉన్న ఆర్థిక వనరులను అమ్ముకుంటున్నాం, అదేమైంది? గత ప్రభుత్వంలో 62 రూపాయలున్న డాలర్ ధర ఈ రోజు రూపాయి విలువ క్షీణించి పడిపోయి 80 రూపాయలకు అయింది. మీరు ప్రభుత్వంలోకి రావాలన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 40 రూపాయలకు పెట్రోల్ వస్తుంది, 400-300 రూపాయలకు సిలిండర్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఈ రోజు 1200 రూపాయలకు సిలిండర్ తీసుకుపోయింది ఎవరు? ఈ రోజు 110 రూపాయలకు పెట్రోల్ తీసుకుపోయింది ఎవరు? ఈ రోజు ఉద్యోగాలు కల్పిస్తామని రోడ్ల మీద వేసుకునే పకోడీలు వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలని చెప్పుకుంటున్న మీరు ఈ రోజు ఒకళ్ళ గురించి మాట్లాడే నైతిక విలువ బీజేపీ పార్టీకి లేదు. ఇక బీఆర్ఎస్ కి వస్తే, సోదరుడు పాడిందే పాట పాస్పళ్ళ ఆట అట్లా ఇంతకు ముందు మీరు అడిగిన క్వశ్చన్ కి అదే ఆన్సర్ చెప్పిండు, మళ్ళీ సెకండ్ టైం అడిగితే అదే ఆన్సర్ చెప్తున్నాడు. వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళల్లో వీళ్ళు విచ్ఛిన్నమైపోతుండ్రు. వాళ్ళు ఆయన పేరేంది, కడియం శ్రీహరిని తీసుకుండ్రి, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకుండ్రి. మీరు పడేస్తాం అంటే మేమేమైనా కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చున్నాం, మీరు మా ప్రభుత్వాన్ని పడేస్తామంటే మిమ్మల్ని కళ్ళు మూసుకొని చూసుకుంటూ కూర్చోడానికి. అందుకనే గేట్లు ఓపెన్ చేసినామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీకు కామ్ గా ఉంటే మా పని మేము చేసుకుంటుంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజాపాలన చేస్తుంటే, పొద్దుమూకుల మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా మీ అంతగా. మీరు గేట్లు ఓపెన్ చేసిన రెస్పాన్స్ పెద్దగా లేదేమో, మీరు ఊహించినంత లేదేమో. తీసుకోవడానికి రెడీగా లేము, వాళ్ళు రావడానికి రెడీగా ఉంటున్నారు. మీరే అన్నారు కదా, మీ మీడియా ఛానల్ నే మాట్లాడినాయి కదా, మెదక్ జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరు మాట్లాడినవే. నువ్వు నేను ఆన్సర్ అంటువ్యాధి బీఆర్ఎస్ కు సోకిన అంటువ్యాధి, మధ్యలో డిస్టర్బ్ చేయడము. ఎందుకంటే మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్న, కాసేపు ఫ్రస్ట్రేషన్లు లేకపోతే టెన్షన్లలో ఉన్నారు. ఆ టెన్షన్లను ప్రశాంతంగా ఉంటే నన్ను ప్రశాంతంగా మాట్లాడిస్తారు కదా, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారంటే మీకు మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉన్నది కాబట్టి మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ప్రభుత్వాల్ని పడేయడాలు గిడేయడాలు లేవు, కేవలం ఎన్నికల డ్రామాలు. మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి మోసాలు, మీరు దాచుకున్నటువంటి ఆస్తుల్ని బయటికి తీస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడాలి కదా. కేసీఆర్ కి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలి. ప్రభుత్వం కూలిపోతుందని ఎందుకు అంటుండు? తన బిడ్డ జైలుకి ఎందుకు పోయిందో చెప్పుకోవాలి. లేదా తెలంగాణలో 10,000 కోట్లు దోపిడీ చేసిన పట్టుకున్నది, ఫోన్ ట్యాపింగ్ లో పట్టుకొని విచారణ చేస్తుంది. కాళేశ్వరం కథ కంచికి పోయింది. వీటి గురించి జవాబు చెప్పమనండి. మా ప్రభుత్వం పడిపోతుందనే సమాధానం ఎందుకు ఇప్పుడు మీకు? మీరు ఈ రోజు మేము కాళేశ్వరం బంద్ పెట్టినామని అన్నారు లొల్లి. అది ఎందుకు బంద్ పెట్టినామో ప్రజల దగ్గర తీసుకెళ్లి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చేసిండ్రు అని చెప్పి 10 మందిని అరెస్ట్ చేసినాము, అది వివరణ ఇచ్చుకోవాలి. లేదా బిడ్డ జైలుకు పోయింది, దాని వివరణ ఇచ్చుకోవాలి. లేదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదు, మేము అడుగుతున్నాం 100 రోజుల్లో చేసినటువంటి హామీలు మీరు నెరవేర్చలేదు, ఇగో ఇది ఇట్లా చెయ్యండి, ఇట్లా చెయ్యకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పండి. మాకు ఈ రోజు
ప్రజలు మ్యాండేట్ ఇస్తారా ఇయ్యరా సెకండరీ, కానీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ మీరు ఇందాక ఏమన్నారు సోదరా, మీకు మాకు 2% ఓట్ల తేడా ఉంది అన్నారు. అవును ఉండొచ్చు, కానీ ఇప్పుడు పార్లమెంట్ లో ప్రజలు తీర్పిస్తారు కదా మీకు, అప్పుడు చూద్దాం. తినబోతు రుచి చూడడం ఎందుకు? జూన్ 3వ తారీఖు తర్వాత మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ స్థానం ఏడుంది, మీకున్న ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ ఏడికి పోయింది అనేది చూద్దాం. ఎంబడే ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మీ దగ్గర ఈరోజు తెలంగాణలో పూర్తిగా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మీరు గతంలో చేసినటువంటి తప్పుడు పరిపాలన, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, తెలంగాణ ధరణి పేరు మీద దూసుకున్న లక్షల కోట్ల ఎకరాల విషయంలో ఈ రోజు మీరు అంతకు మించి కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కుటుంబం అహంకారంగా ప్రవర్తించడం వల్ల కార్యకర్తలు దూరం అయిపోయినరు, అధికారంలో కోల్పోయినరు. ప్రతి ఒక్కటి మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్న. కాస్త కూల్ గా మైండ్ గా ఏసీలో కూర్చోండి, ఎండాకాలం కదా, ఏసీలో కూర్చోండి, సినిమా థియేటర్ లో కూర్చోండి, లేకపోతే హోటల్లో కూర్చోండి, లేకపోతే రామూర్తి గారు, మీ పార్టీ నేత సీనియర్ మీ పార్టీ అధినేత ఏం చెప్తున్నారు? ఆల్మోస్ట్ 20 మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. దానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేము గేట్లు తెరిచి మేము ఇప్పటికి కూడా మేము తలుచుకుంటే మేము కనుక పట్టుబట్టామంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరనేది చాలా స్ట్రాంగ్గా ఈ రోజు కూడా కామెంట్ చేశారు. నిజంగా మీ పార్టీలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? జస్ట్ ఇలా గేట్లు తెరిస్తే వెళ్ళిపోయే పరిస్థితి? మేము గేట్లు ఓపెన్ చేసినాం అన్నారు, గేట్లు ఓపెన్ చేసినాం అన్నారు, మళ్ళీ ఇంకో మాట అంటారు మేము తీసుకోవడానికి సిద్ధంగా లేరు అన్నారు. నాకు ఇక్కడనే కాంట్రడిక్షన్ లేదా? వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే కుక్కలు నక్కలు తప్ప ఏం రావడం లేదు, మనుషులు రావడం లేదు, వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. పోయారు కదండి, పోయారు కదా రామూర్తి గారు, అలాంటి అలాగా పోయారు కదా, కొంతమంది నేతలు పోయారు కదా, ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయారు. 20 తీసుకోండి, మీకు మీరు అప్పుడు సభ్యత్వాలు కోల్పోకుంటుంటారు కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు నోటీసులు పంపుతున్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక పార్టీ నుంచి 3 నెలల లోపు గెలిచి వేరే పార్టీకి పోతే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలి. అవుతున్నాయి ఈ ముగ్గురి, కడియం శ్రీహరిది, తెల్ల వెంకట్రావుది, తర్వాత దానం నాగేంద్రది, ముగ్గురు సభ్యత్వాలు పోతున్నాయి. రెండోది, వీళ్ళ దగ్గర అభ్యర్థులు లేకుంటే ఇప్పుడు కల్వ సుజాత గారు మహబూబ్ నగర్ చేవెళ్ళకి సంబంధించిన వ్యక్తిరాలు, ఆమెను తీసుకొచ్చి ఎంపీగా పెట్టొచ్చు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన వారికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కదా. ఆమె వాళ్ళ మహేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ తీసుకొచ్చి మల్కాజ్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఓడిపోయే సీట్లని ఇచ్చి బీజేపీకి వాళ్ళు కొంత లాభం చేకూర్చాలనే ఒక కుట్ర ఇక్కడ దాగున్నట్టు కనపడతా లేదా? ఈ కుట్ర బీజేపీ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది పెద్దలకు అర్థమైంది. అది అర్థమయ్యే వాళ్ళు వ్యతిరేకిస్తున్నా గానీ వాళ్ళని ఓవర్బ్రేక్ చేసి నేను చెప్తే ఉన్నాను, లేకపోతే లేదు, అవసరమైతే నేను వెళ్ళిపోతాను ఒక ధోరణి కాంగ్రెస్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి మాటలలో చేతలలో కనబడుతున్నది. కాబట్టి ఆ పార్టీ కూలిపోయే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా మనసు పెట్టాల్సింది కోడిగుడ్డు మీద వెహికల్ లాగినట్టు కాకుండా వీళ్ళు మనసు పెట్టాల్సింది వాళ్ళు అమలు పరచాల్సిన విషయాలపైన. వాళ్ళు ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు లేక ట్యాంకర్లు హైదరాబాద్ లో గల్లీకి ఎక్కువైపోయినాయి. బోర్లు వేసుకుందామంటే పర్మిషన్ ఇవ్వడం లేదు, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, తాగునీరు సాగునీరు లేక కరెంటు పోతున్నది, ఇవన్నీ పెన్షన్లు లేవు. మీరు ఇవ్వాల్సినది ఏది ఒక్కటి కూడా ఇవ్వకుండా 90% కంప్లీట్ అయిందని పచ్చి అబద్ధాలు అంటే ఆ అబద్ధాలే మీ కొంప మూస్తున్నది. ఆ అబద్ధాల వల్లనే మీరు రాజకీయ అధికారంలోకి వచ్చారు. ఆ అబద్ధాలు అవి నెరవేర్చలేదు కాబట్టే మీరు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నారు. సిప్యాక్ అనే ఒక సంస్థ ఖచ్చితంగా పోయిన ఎన్నికల్లో మీరు 66 గెలుస్తున్నదని ఇచ్చింది. అమ్మా మేము 40 సీట్లు గెలుస్తామని ఇచ్చింది. అదే సిప్యాక్ సంస్థ ఇప్పుడు 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది, 2 సీట్లే కాంగ్రెస్ గెలుస్తున్నదని ఇచ్చింది. అప్పుడు చేసింది వాస్తవం కాబట్టి అదే వాస్తవాలు ఇప్పుడు కూడా బయటపడతాయని మా ఆలోచన. దీంట్లో ఏమన్నా తప్పుడు ధోరణి మేము చెప్తున్నామా? మీ మాటలు తగ్గించుకోండి. బండకెట్స్ కొడతాం, గోతులు తీస్తాం, బొంద పెడతాం, గ్లాసులు పెడతాం, ఇవన్నీ వద్దు. మీరు పాలన మీద దృష్టి పెట్టండి, ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. అంబేద్కర్ విగ్రహం ఆకాశం అంతా విగ్రహం పెడితే కనీసం పూలు కూడా వేయలేని దుర్మార్గుడు మీ ముఖ్యమంత్రి. దాన్ని చూస్తూ ఉన్న బట్టి విక్రమార్కు లాంటి వాళ్ళు ఎదవలు, దొంగలు, వీళ్ళకి శాత కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మీ పాలనలో, మీ యొక్క మంత్రివర్గంలో
ఒక కట్టు లేనట్టు ఉన్నది కాబట్టి వాళ్ళ మాటలు మీరు ఎక్కడ లెక్క చేయడం లేదు కాబట్టి వాళ్ళ మాటలను మీరు ఎక్కడ పట్టించుకోవడం లేదు కాబట్టి మీ పార్టీలోనే సిండేలు తయారవుతున్నారు, కానీ మీ పార్టీలోనే రామూర్తి గారు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. రామూర్తి గారు, మీ పార్టీ నేతలు చెప్పిందో లేదంటే మీరు చెప్తుందే కొంత నిజమని అని భావించినా సరే, ఒకవేళ ఇన్ కేసు అలా జరిగినా సరే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి వెళ్ళిపోతున్నారు, బీజేపీకి వెళ్ళిపోతారని పదే పదే చెప్తున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆయనతో పాటు 52 మంది పోవాలి. ఆల్రెడీ బీజేపీకి 8 మంది ఉన్నారు కాబట్టి 52 మంది పోవాలి. కానీ అలా అంతమంది పోయే పరిస్థితి ఉందా? ఎవరైనా చెప్తే నమ్ముతారా? అంటే అందుకే ఆయన పోతాడేమో, కూలిపోతుందంటే ఆయన అటుపోయి కొంతమంది ఇటు వస్తే మేము గవర్నమెంట్కి వస్తాం కదా, అదెందుకు ఆలోచిస్తలేదు మీరు? మేము కూలగొట్టము, వాళ్ళు కొంతమంది అటుపోతే అందరూ కాంగ్రెస్ ఉద్దండులు ఉంటారు, కాంగ్రెస్ అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలా. వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే 40 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ 39 మంది ఉన్నాం. కాంగ్రెస్ ఎట్లా బీజేపీ పోతే ఎంఐఎం సపోర్ట్ చేయదు, మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా మాకు చేస్తే సరిపోతుంది కదా, మేము అధికారంలో వస్తాం కదా. అంటే వాళ్ళ కొంప వాళ్ళే కూర్చుకుంటారు, వాళ్ళు తవ్విన గోతులో వాళ్ళే పడబోతున్నారు. వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే, ఈ లేనిపోని వాటిని కోడిగుడ్డు మీద ఈకలాగకుండా మీరు చేయాల్సిన పనులు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు, మీరు ఈ వడ్లను కొంటా అన్నారు, ఇప్పటివరకు కొంటలే. మీరే అన్నారు 1వ తారీఖు లోపు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీలకు జీతాలు పడుతున్నాయి అన్నారు. అరే ఇప్పుడు 19వ తారీఖు, ఈ రోజు వరకు కూడా వైద్య విధాన పరిషత్తులో ఉన్న వాళ్ళకు ఇంతవరకు జీతాలు రాలే, చాలా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఇంతవరకు జీతాలు రాలే. వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారు. మాటలు చెప్పి మూటలు కట్టుకోవడం ప్రజలకు అర్థమైంది. ప్రజలకు చాలా క్లియర్ గా ఈ 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ప్రతి ఒక్కరికి, మహిళల్ని మోసం చేశారు, వృద్ధుల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, స్కూటీలు ఇస్తారని విద్యార్థి మోసం చేశారు, మన ఉద్యోగ భద్రత కల్పించి నిరుద్యోగులకు 4,000 పరిస్థితి నిరుద్యోగులకు మోసం చేశారు. మీరు చెయ్యని మోసం ఏమున్నది? మీరు ఏ వర్గానికి మోసం చేయలేదు కాబట్టి అన్ని వర్గాల్ని మోసం చేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెడతారని నేను ఇంతకుముందు చెప్పాను, అదే జరుగుతుంది. మీ తిక్క ఖచ్చితంగా కుదురుతుంది. మేము 10 సంవత్సరాలు పట్టింది మాకు మా మీద కొద్దిగంత వ్యతిరేక రావడానికి. మీ మీద వ్యతిరేక రావడానికి 4 నెలల్లో మీ యొక్క బండారం మొత్తం బయటపడ్డది. ఏం చేయలేకపోతున్నారు. ఒక అంబేద్కర్ ఉత్సాహం సరిగ్గా చేయలేకపోతున్నారు. ఒక దళిత బంధు ఇస్తామని 10 లక్షలు కాదు 12 లక్షలు అన్నారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అవి? మరి బట్టి విక్రమార్కే 4-5 సార్లు అన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మాదిగలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇవన్నీ క్లియర్ కాదా? కానీ సర్వేలు మొత్తం కూడా కాస్త మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ కి ఇస్తున్నారు. ఈ మాట మీరు ఒప్పుకోవాలి, తప్పదు. సర్వేలన్నీ కూడా మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ కే చెప్తున్న పరిస్థితి. అది క్లియర్ గా ఇంతకుముందు చెప్పినట్టే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్తున్నా అంతే. సరే అది వాస్తవం అవాస్తవం మీరు ప్రజలలోకి వస్తే తెలుస్తుంది. నేను కూడా ఇవాళ కూడా కొన్ని గ్రామాలు తిరిగి వచ్చాను. మా ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు బ్రంపర్ మెజార్టీతో 3వసారి గెలవబోతున్నాడు ఇక్కడ ఖమ్మం జిల్లాలో. అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాలు కూడా ఇప్పటి వరకు టికెట్ వాళ్ళు కనీసం ఎంపీ క్యాండిడేట్ డిక్లేర్ చేయలేకపోయిన భయపడుతున్నారు. ఎవరిని ఇప్పుడు పొంగులేటి గారి తమ్ముని చేయాలా, బట్టి విక్రమార్క గారి సతీమణి చేయాలా, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారి కొడుకుని చేయాలా, లేదా విహెచ్ గారిని చేయాలా, విధి రాజధాని చేయాలా? వీళ్ళే మరి కాంగ్రెస్ లో కురుబుద్ధులు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు, జావేద్ లాంటి వాళ్ళు, మరి ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని చేస్తామంటే సోయి లేదు. అందుకే మేము ఏదైతే చిన్న తప్పులు చేసి ఓడిపోయినా మీరు అన్ని తప్పులు ఇప్పుడు చేస్తున్నారు, ఖచ్చితంగా ఓడిపోతారు. రైట్. కాంగ్రెస్ మీరు చెప్తున్న మీ వర్షన్ ప్రకారం అఫ్కోర్స్ మీ పార్టీ ఏదైతే గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూ ఉందో దాని ప్రకారం కాబోయే ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ సీనియర్ అవుతారు అనుకుంటున్నారా? అంటే ఇన్ కేసు ఒకవేళ అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేత అవుతారంటారా? రామూర్తి గారు ఎక్కడ ఏమంటారు? సిండేలా అదే మీరు చెప్తున్నది చెప్పండి, నాకు సరిగ్గా అర్థం కాదు. కాంగ్రెస్ అదే మీరు మీ పార్టీ వర్షన్ ప్రకారం మీరు చెప్తున్న ప్రకారం కాంగ్రెస్ నుంచి ఒక షిండే రాబోతున్నారు అనే ఒక వర్షన్ ఏదైతే ఉందో అది ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ అవుతారా లేదా ఇతర పార్టీ నుంచి వ్యక్తి అవుతారా? చాలా క్లియర్ గా సిండేలు కావడానికి బీజేపీలో పట్టు లేదు. మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే బంపర్ మెజార్టీతో మరోసారి మేమే వస్తాం కాబట్టి వీళ్ళు ఏది అమలు చేయలేరు కాబట్టి. కానీ వాళ్ళలో వాళ్ళ పరుపచాలు ఉండి
వాళ్ళలో వాళ్ళు కుదరలేనితనం, వాళ్ళలో వాళ్ళు ఆ వాళ్ళ మధ్య గ్యాప్ వల్ల వాళ్ళ వ్యక్తులు బయటకు వస్తే దానికి మేమేం చేయము. వస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, రావడానికి సిద్ధంగా ఉన్నాం. కొంత ఇంటెలిజెన్స్ ఉన్నది మాకు కూడా చెప్తున్నారు, వచ్చి కలుస్తున్నారు. మేము చెప్తాం అన్ని మీ చెవుల్లో చెప్తామా? ఎవరు వచ్చి కలిసిరు, ఎవరు మాట్లాడుతున్నారు, మీరు పేర్లు రాసేయండి అని అన్నారు. పేర్లు రాసిచ్చిన 209 మంది అమరులకు రైతులు చనిపోయారు, వాళ్ళకి సాయం చేయమని పేరు రాసితేనే గతి అచ్చిలేదు, గతి లేదు. మీరు ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చి మీకు ఎవరు చెప్పారో చెవులు చెప్పమంటది మా అక్క. ఇక ఏం చెప్పాలా ఆమెకు? నేను ఇక అందుకే ఇంతకన్నా దారుణం ఇది. మీ మాటల్ని ఇవి తుపాకీ మాటలు, మీ కట్టుకథలు పక్కన పెట్టి ప్రజలకు మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. మేము అదే మా డిమాండ్, అది ఒక్కటే. దాని మీద మేము ఎన్నికల్లో పోతున్నాం. మీరు ఒకవేళ 15,000 రూపాయలు ఇచ్చినట్టుంటే నేనేమంటున్నా, రైతు బంధు తీసుకున్న ప్రతి ఒక్కరు 15,000 తీసుకుంటే మీరు కాంగ్రెస్ కోటేయండి, 15,000 తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. మీకు 2 లక్షల రుణమాఫీ 100 రోజులకు చేస్తామన్నారు, చేస్తే కాంగ్రెస్ కోటేయండి, చేయకుంటే బీఆర్ఎస్ కోటేయండి. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, 4,000 రూపాయలు ముసలి వాళ్ళు తీసుకుంటే కాంగ్రెస్ కోటేయండి, లేకపోతే బీఆర్ఎస్ కోటేయండి. అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలు. 2,500 మహిళలకు వచ్చి ఉంటే మీరు కాంగ్రెస్ కోటేయండి, రాకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. ఇవన్నీ అబద్ధాలు కాదండి. 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఉంటే మీరు కాంగ్రెస్ కోటేయండి, ఇవ్వకుంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయండి. ఇది మేము ప్రజలకు కోరుకుంటున్నాం. మేము ఎవరిని తిట్టడం లేదు, ఎవరిని ఏమనడం లేదు. మీరు చేయలేదు కాబట్టి మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు మోసపోయారు, ప్రజలు మోసం చేశారు, అన్ని వర్గాల్ని మోసం చేశారు. మీరు ఆ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలకు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ గళం, తెలంగాణ బలాన్ని వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఖచ్చితంగా పార్లమెంట్ లో ఉండి తీరాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ద్వారా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ కాలువ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ల లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అది అఫ్కోర్స్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేదంటే జరుగుతున్న సమాజం ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు అనుకోవాలా, నేతలు మాత్రం ఖచ్చితంగా కొన్ని సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు. అందులో ఎంత వాస్తవం ఉంది లేదని మాత్రం తేలాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎందుకంటే అలిగేషన్ చేయడం ఈజీ, బట్ అది నిజంగా పొలిటికల్ బెనిఫిట్ కోసం చేస్తున్నారా, లేదంటే జరగబోతుందే చెప్తున్నారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అఫ్కోర్స్ ఎన్నికలు సమీపిస్తున్న పార్లమెంట్ మే 13 తారీఖున ఇక్కడతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. రైట్. జనం ఎవరికి చేయకూడతారు, ఎవరికి నయ్యి అంటారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. రైట్. ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.